హాయ్ హలో అండి. ఈరోజు మేము ఫిష్ ఫ్రై చేసుకుందాం. సో ఫిష్ ఫ్రైకి అయితే ఫిష్ పీసెస్ అయితే ఇలా కట్ చేసి తీసుకున్నాను, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇక్కడైతే అన్ని మసాలాస్ తీసుకున్నానండి. విల్ యాడ్ వాట్ మసాలాస్ ఐ యాడ్ ఇన్ దిస్. సో ఇప్పుడు ఇందులో అయితే ఐ టేక్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. I'll take red chili powder, salt తీసుకున్నాం, turmeric powder, ధనియా powder, black pepper powder, dry ginger powder. In this we'll add బియ్యం powder, బియ్యం పిండి, రైస్ ఫ్లవర్. క్రిస్పీనెస్ కోసం we'll add lemon juice and we'll add oil యాడ్ చేసేసి అయితే మంచిగా ఈ పేస్ట్ని అయితే మిక్స్ చేసుకుని విల్ మ్యారినేట్. ఇందులో ఐ విల్ యాడ్ చికెన్ మసాలా అండి. మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే ఫిష్ మసాలా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర చికెన్ మసాలా ఉంది, సో ఐ వుడ్ లైక్ టు యాడ్ చికెన్ మసాలా. కంప్లీట్లీ మిక్స్ చేసుకుందాం దీన్ని. మిక్స్ అయితే చేసుకుందాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మంచిగా పేస్ట్లా అయితే చేసేసుకుందాం. మంచిగా వాటర్ కొంచెం యాడ్ చేసుకుని అయితే పేస్ట్లా చేసేసుకుందాం మొత్తానికి. నాట్ అ థిక్ పేస్ట్ ఆర్ నాట్ అ లూజ్ పేస్ట్లా అయితే చేసేసుకుందాం. The paste is done. ఇప్పుడు విల్ టేక్ ద పీసెస్ అండ్ విల్ అప్లై ద మసాలా. ఇందులో మేము బియ్యం పౌడర్ ఎందుకు యాడ్ చేసామంటే రైస్ ఫ్లవర్, ఆ మసాలా అనేది దీనికి స్టిక్ అయ్యి ఉంటుంది అండ్ ఇట్ గివ్స్ అ లిటిల్ క్రిస్పీ ఫ్లేవర్. Like this, we'll apply all the pieces and we'll start frying. ఫిష్ పీసెస్కి అయితే మంచిగా అయితే ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసాను, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాను. సో ఇక్కడైతే నేను నా ప్యాన్ని వేడి చేసేసుకున్నాను. ఇక్కడ ప్యాన్ అయితే వేడి అయిపోయింది. నేను ఆయిల్ కూడా వేడి అయితే చేసేసుకున్నాను. సో విల్ కీప్ ద ఫిష్ పీసెస్. I'm adding all the fish pieces only. అండ్ స్టిల్ ఇంకా ఇందులో కొంచెం మసాలా ఉంది. మేము పీసెస్ని టర్న్ చేసేటప్పుడు అయితే అప్లై చేసేస్తున్నాం. ఫుల్ ఫ్రై చూసారు కదండి, మంచిగా అయితే ఫ్రై అవుతుంది. సో విల్ జస్ట్ ఫ్లిప్ ద సైడ్స్. ఫ్లిప్ చేశాక అయితే మసాలా తక్కువ అయితే మాత్రం మసాలా అప్లై చేసుకుందాం. చూసారా, నేను ఇక్కడ మసాలా కూడా పెట్టుకున్నాను కదా. నాన్ స్టిక్లో స్టీల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను అని అనమాకండి.
ఈ ఉన్న మసాలాని కూడా అప్లై చేసేస్తాం. మేము ఎలాగో సైడ్స్కి తిప్పుకుంటూనే ఫ్రై చేసుకుంటాం కదా, సో దట్ డోంట్ వరీ అండి ఈ మసాలా ఏమైనా ఫ్రై అవ్వకుండా ఉంటుందా అని. మళ్ళీ టర్న్ చేశాక మళ్ళీ అప్లై చేసుకుందాం. బాగా అయితే ఫ్రై అవుతుందండి. దెన్ కర్రీ లీవ్స్, ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కర్రీ లీవ్స్ ఫ్లేవర్ ఇట్లా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతేండి మా ఈజీ సింపుల్ టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ ఇట్స్ డన్. If you like the video, do like, share, subscribe, follow.